వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని ప్రవేశపెట్టి అమలు చేసేలాగా కృషి చేస్తానని అన్నారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి చర్చా వేదిక నిర్వహించింది. విజ్ఞానవంతులతో పాటుగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా పదవుల కోసం స్వామీజీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. సైన్స్ అభివృద్ధి చెందినప్పుడే మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యమన్నారు. త్వరలో మూఢనమ్మకాల నిర్మూలన సాధన సమితి ప్రతినిధులతో సీఎం సమావేశమై బిల్లును చట్టం చేసేలాగా చూస్తానని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. మారుమూల గ్రామాల్లో కూడా చదువుకున్న ఎంబీఎస్ డాక్టర్స్ వస్తూ ఉన్నారు. మన డాక్టర్ లేని పరిస్థితి, అప్పటి పరిస్థితి దృష్ట్యా వేరే వారికి శిరోధార్యం. అక్కడ ఉన్నటువంటి ఈ ఏమంటాం వాళ్ళని మూఢనమ్మకాలని చేసి వైద్యం చేసే వాళ్ళే దేవుళ్ళు ఆ రోజుల్లో. నేను ప్రభాకర్ గారు చెప్తారు, ఒకటి ఎక్కిపో వస్తాను. నిజంగా కూడా చదువు లేని వాళ్ళు ఇంకా చాలా ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. వారు నమ్ముతున్నారంటే ఓకే, చదువుకున్న వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఎంతో వీక్ అయిపోతున్నారు. ఎంతో వీక్నెస్ అంటే మనిషికి, వారు కూడా భ్రమలో పడతా ఉన్నారు. స్వాములు చెప్పే మాటలు నమ్మి, స్వాములు ఇచ్చేటటువంటి ఉపదేశాలు నమ్మి మోసపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మనిషి యొక్క వీక్నెస్. అనతి కాలంలోనే డబ్బులు సంపాదించాలని, అధికారంలో పదవులు రావాలని, ఇలాంటి వీక్నెస్ ఉన్న వాళ్ళు ఈ స్వాములు బాగా నమ్ముతూ ఉంటారు. వారు చెప్తే ఏదో వస్తుందని అనుకుంటారు, కానీ శ్రమలేందే ఏది రాదు. ఈ మూఢనమ్మకాలు పోవాలంటే ఇంకా చదువు పెరగాలి, లిటరసీ పెరగాలి. నెహ్రూ మనకు ఆరాధ్యుడు, ఆర్జుడు. ఆ రోజుల్లో నెహ్రూ, ఇందిరాగాంధీ ఇస్రో స్థాపించిన రోజున ఇవాళ అధికారం ఉన్నటువంటి పార్టీ వారు వ్యతిరేకించారు. కూడు గుడ్డ లేని రోజుల్లో ఇప్పుడు సైన్స్ అవసరమా, ఇలాంటి ఇస్రో సెంటర్లు అవసరమా? నిజంగా కూడా ఇందిరాగాంధీ గారు నెహ్రూ ఆలోచనతో ఆనాడు ఇస్రో స్థాపించుకుంటే ఇవాళ సైన్స్ లేదు, రాకెట్లు లేవు, ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ప్రతిష్టలు లేవు. సో కాంగ్రెస్ ఎప్పుడు కూడా దూరదృష్టితో సైన్స్ నమ్మింది, సైన్స్ని పెంపొందించింది. కాబట్టి ఇవాళ మన ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతున్నాం.